నిన్న తెలంగాణలోని నిరుద్యోగ విద్యార్థులంతా కలిసి నిరుద్యోగ మహాగర్జన అని ఒక సభ పెట్టుకున్నారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వాళ్ళకి గుర్తు చేస్తూ ఈ సభలో మాట్లాడడం జరిగింది. సంవత్సరానికి కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నది, జాబ్ క్యాలెండర్ ఇస్తున్నది. ఆ జాబ్ క్యాలెండర్ పత్తలేదు, ఈ 2 లక్షల ఉద్యోగాలు పత్తలేవు. వచ్చే ఉద్యోగాలు ఉన్న ఉద్యోగాలు పోయేటట్టున్నాయి. నోటిఫికేషన్ల కోసం కాయలు కాసేటట్టు ఎదురు చూస్తున్నారు, కానీ ఒక నోటిఫికేషన్ కూడా వేస్తలేరు, అవి ఫుల్ఫిల్ చేస్తలేరు. ప్రజా గొంతుకలం అని, ఇంటలెక్చువల్స్ అని, మీకు ఏదో అన్యాయం జరుగుతుందని ఆకునూరి మురళి సార్ కావచ్చు, కోదండరామ్ సార్ కావచ్చు, తీర్మార్ మల్లన్న కావచ్చు, మీరు నిరుద్యోగులు ఆగమైపోతున్నారని రెచ్చగొట్టి వాళ్ళని యుద్ధ క్షేత్రంలో అసెంబ్లీ ఎలక్షన్స్లో ప్రచారం చేసేలాగా వాళ్ళని రెచ్చగొట్టి నడిపించారు. ఇవాళ వాళ్ళ ఉద్యోగాలకు వాళ్ళకు కొలువులు వచ్చినాయి, వీళ్ళకి ఇంకా కొలువులు రాలేదు. మరి ఇంత పెద్ద సభ జరుగుతున్నా కూడా వాళ్ళు కనీసం వీళ్ళకి మద్దతుగా అన్న ప్రభుత్వం దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఒక్కడు చేస్తలేడు. మరి